ఏపీ ప్రభుత్వం సిట్ వేసింది. మరి సిట్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే అవకాశం ఉందా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ ఒక కమిటీ వేసి దీని మీద విచారణ జరిపే అవకాశం ఉందా? వీటిల్లో ఈ వేటికి ఎక్కువ అవకాశం ఉంది? ఇక్కడ యాక్ట్ 5 అని యాక్ట్ 6 అని రెండు ఉంటాయి సందీప్ గారు. యాక్ట్ 6 ప్రకారం అయితే వీళ్ళు సిబిఐ వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడు గారికి విచారణ అంటే యాక్ట్ 6ను ఉపయోగించుకునేటటువంటి స్వేచ్ఛ హక్కు అతనికి లేదు. ఎందుకంటే ఆరోపణలు చేసింది ఆయన. నేను చేసినటువంటి ఆరోపణలు నిజమేనని తనకు నచ్చినటువంటి అధికారులు వేసుకొని వాళ్ళని తేల్చమంటే వాళ్ళు ఏం చెప్తారు? సపోజ్ ఈఓ గారు ఏం చెప్పారు? ముందు రోజు వనస్పతి కలిసింది అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నోటి వెంట యానిమల్ ఫ్యాట్ అనగానే ఈయన కూడా మాట మార్చేసి యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నాడు. అదేవిధంగా రేపు అంతే చేస్తారు. అందువల్ల నేరుగా సుప్రీంకోర్టు ఈరోజు ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించిందంటే, మీరు 18వ తేదీన మీడియా ముందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఆధారాలు లేకుండా లడ్డులో కలిసిందనేటటువంటి నిర్ధారణ మీ దగ్గర లేకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి పని మీరు ఎందుకు చేశారు? ఇది తప్పు కదా అని ప్రశ్నించారు. కాబట్టి సుప్రీంకోర్టు వారు మీరు 18వ తేదీన ఆరోపణలు చేసి అనుమానాలను వ్యక్తం చేసి 25వ తేదీన సిట్ ఎలా వేస్తారు? మీరు నిజంగా సిట్ వేయదలుచుకుంటే ఈ ఒపీనియన్ని బయట పెట్టకూడదు కదా. బయట పెట్టిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ వచ్చిన తర్వాత మీరు కోర్టు వారికి ప్రజల ముందుకు రావాలి. కాన్ఫిడెంట్ ఒపీనియన్ వచ్చిన తర్వాత. అదేవిధంగా 6వ తేదీన మీకు దగ్గరకు ఒపీనియన్ వస్తే ఇంతకాలం మీరు రహస్యంగా ఎందుకు ఉంచారు? రహస్యంగా ఉంచటం వల్ల మీరు ఆశించిన ప్రయోజనాలు ఏంటి అని నేరుగా ప్రశ్నించినటువంటి సుప్రీంకోర్టు ఈ సిట్కి శాంటిటీ ఉంటుందని అనుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వారు దీంట్లో ఇంటర్ఫియర్ కమ్మని అడిగారు. ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరు కాదు, కూటమిలో భాగమే. అందువల్ల వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి మోడీ గారు ముందుకొస్తారా? మాకేం అక్కర్లేదు, అదే సిట్ తోటి కొనసాగించమని అంటారా? లేదు, నిజంగా సనాతన హిందువుగానైతే అతను హిందూ భక్తులలో ఉన్నటువంటి అనుమానాలు పోగొట్టాలి, హిందూ భక్తుల మనోభావాలను పరిరక్షించాలి అనుకున్నవాడైతే ఆ సిట్ కాదు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే విచారణ జరపండి అని చెప్పాలి. చెప్పేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వారు ఏదైతే ఆ 5 అంటే యాక్ట్ 5 ప్రకారం సిబిఐ ఎంటర్ కావచ్చు. ఓకే, కానీ ఆ సిబిఐ ఎంటర్ అయ్యేటటువంటి ఆ యొక్క విచక్షణ అనేది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే సిబిఐ రావాలి. ఏం జరుగుతుందో మనం చూడాలి. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. మరి ఈరోజు సుప్రీం వ్యాఖ్యలు చూస్తే టీడీపీ ఆత్మరక్షణలో పడింది అనుకోవాలా? ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడింది. మీరు ఏదైతే ఆ ఛానళ్ళు అసత్యాలతోటి హోరెత్తించాయో ఈ వారం 10 రోజులుగా, ఆ ఛానల్ కూడా
సుప్రీంకోర్టు వారు కొన్ని ప్రశ్నలు సంధించారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఉన్న వాస్తవాలను వాళ్ళు ఒప్పుకోవడం అంగీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా సిట్ ని యాక్సెప్ట్ చేస్తారు సుప్రీంకోర్టు వారు అని నేనైతే అనుకోవటం లేదు సందీప్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.